నమస్కారం ప్రజలారా. బెట్టింగ్ యాప్స్ ఈరోజు వేరే ఎవరో కుటుంబంలో ప్రాణాలు తీసుకుంది, రేపు మీ ఇంటి దగ్గర కూడా రావచ్చు. సో ఇది ఆషామాషి విషయం కాదు, మీరు అందరూ లైట్ తీసుకోవాల్సిన విషయం కాదు, కేవలం వీడియోలు చూసి ఆపేయాల్సిన విషయం కాదు. దీని డెప్త్ ఏంది, దీనికి మెయిన్ కారణం ఎవరు, ఎక్కడి నుంచి ఇదంతా పాస్ అవుతుంది, ఎందుకు మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం అని మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం, ఒక 1 వీక్ నుంచి తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిపైన కేసులు అయ్యి, వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళ కోర్టుకి రమ్మని, పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవడం జరుగుతుంది. సో ఇది ఆన్ ప్రాసెసింగ్, ఇది నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు నిజం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళ వల్లనే బెట్టింగ్ మాఫియా విస్తరిస్తుందా అంటే నో. ఇప్పుడు MS ధోని అయినా, విరాట్ కోహ్లీ అయినా, విజయ్ దేవరకొండ అయినా, లేదా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే, వాళ్ళు బెట్టింగ్ ప్రమోటర్స్ మాత్రమే. బెట్టింగ్ వ్యవస్థ వేరే ఉంది, వ్యవస్థకి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు వేరే ఉన్నారు. అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన మీరు అందరూ ప్రశ్నిస్తే తప్ప అది ఏదైతే మహమ్మారి బెట్టింగ్ అనేది ఒక కరోనా వైరస్ కన్నా కూడా డేంజరస్. కరోనా వైరస్ కి అట్లీస్ట్ క్యూర్ అని ఉంది, కానీ దీనికి క్యూర్ లేదు. ఇది మీ ఇంటి దాకా వచ్చేదాకా చూసుకోకండి, దీని గురించి తెలుసుకోండి, మీరు ప్రశ్నించండి. సో మనం టాపిక్ లోకి వెళ్తే, వీళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు ఓకే. కొంతమంది విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు అంటే లైక్ నాలెడ్జ్ లేకపోవడము, లేదంటే హాఫ్ ఎడ్యుకేటెడ్ మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏమని చెప్తారంటే ఆల్ దీస్ ఆర్ లీగల్ యాప్స్, మేము అందుకే ప్రమోట్ చేసాం అనేది. సో లీగల్ యాప్స్ అనేది వేరే స్టేట్లలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏ బెట్టింగ్ అయినా సరే, ఏ బెట్టింగ్ యాప్స్ అయినా, ఏ బెట్టింగ్ వ్యవస్థ అయినా, మనీ పెట్టి మనం ఆడే ఏ యాప్ అయినా, ఏ వ్యవస్థ అయినా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్. ఇది వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. చట్టాలు ఉన్నాయి కదని వేరే రాష్ట్రాల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళేదో తప్పించుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా మీకు తెలుసు. అది దానివల్ల పైసలు పోతాయి. పైసలు ఫ్రీగా ఇచ్చేంత, మోసం పోయేంత వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో అమాయకులు ఉంటారని కూడా మీకు తెలుసు. సో ఇట్లా వీరందరి పైన యాక్షన్ తీసుకుంటే బెట్టింగ్ వ్యవస్థ ఆగిపోతుంది అంటే ఖచ్చితంగా ఆగిపోదు. ఈ బెట్టింగ్ వ్యవస్థకు మూల కారణం సెంట్రల్ గవర్నమెంట్. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో, ఇలాంటి కొన్ని, కర్ణాటకలో, ఇలా కొన్ని స్టేట్స్ లో మాత్రమే వీటిపైన ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, వీటిని బ్యాన్ చేసారు. తప్ప భారతదేశానికి డిజిటల్ ఇండియా ఎప్పుడైతే లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే డిజిటల్ ఇండియా పెరుగుతుందో, వాటికి సంబంధించిన చట్టాలు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు బెట్టింగ్ పైన తీసుకొచ్చిన నిషేధం తప్ప సపరేట్ గా ఇప్పుడు మనకు బెట్టింగ్ నిషేధించడానికి ఏ చట్టాలు లేకపోవడమే ఈ బెట్టింగ్ మాఫియా పెరగడానికి ముఖ్య కారణం. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్, ఈ బెట్టింగ్ వ్యవస్థ నుంచి వచ్చే ట్యాక్స్ పైన మాత్రమే ఫోకస్ చేస్తుంది తప్ప బెట్టింగ్ వ్యవస్థ ద్వారా చనిపోయే ప్రజల గురించి 0% ఆలోచిస్తుంది. సాక్షాత్తు ఈ దేశ రెవెన్యూ సెక్రటరీయే లాస్ట్ ఇయర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏమనంటే, ఈ ఇయర్ మాకు 7,500 కోట్లు బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ యాప్స్ ద్వారా వచ్చినాయి. ఇది 28% GST ద్వారా వచ్చినాయి. ఇది ఒక మంచి ఇన్కమ్ అన్నట్టు ఆయన చెప్పిండు. అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ కూడా దీన్ని 14,000 కోట్లు వాళ్ళ నుంచి ట్యాక్స్ వసూలు చేయడం మా టార్గెట్ అన్నట్టు ఆయన చెప్పిండు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు తలుచుకుంటే ఒకటే ఒక్క రోజులో ఈ బెట్టింగ్ యాప్స్ ని నిషేధించి దేశంలో బెట్టింగ్ లేకుండా చేయగలరు. మీరు చూసుకోవచ్చు, క్రోమ్ అయినా ఏవైనా నేషనల్ లెవెల్లో ఉంటాయి. ఏ వెబ్సైట్స్ ని బ్యాన్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ లెవెల్లో ఒక చట్టం తీసుకొచ్చి బ్యాన్ చేస్తేనే అవుతుంది తప్ప తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో బ్యాన్ చేసేంత మాత్రాన నేషనల్ లెవెల్ ఫేమ్స్ ఉన్న వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ప్రమోట్ చేయకుండా ఆగరు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ ఏవైతే ఈ స్టేట్స్ ఉన్నాయో, ఇవి ఎక్కువ జనాభా కలిగి ఉన్న స్టేట్స్, గుజరాత్ తో సహా. ఈ 5 స్టేట్స్ లోనే దేశంలో సగం జనాభా ఉంటుంది. సో అక్కడ బెట్టింగ్ పైన ఏ నిషేధించే చట్టాలు లేకపోవడం కూడా ఒక ఆశ్చర్యం. సో ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ మన పేదల ప్రాణాలను బలంగా పెట్టి బెట్టింగ్ యాప్స్ కి పర్మిషన్ ఇచ్చి 7,000 కోట్లు వసూలు చేస్తాం, 14,000 కోట్లు వసూలు చేస్తాం అని టార్గెట్ పెట్టుకొని పనిచేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం. దీనికి కారణం మోడీ గారికి పిల్లలు, కుటుంబం లేకపోవడమా, లేదంటే ఆయన చదువు పైన, లేదంటే దీనిపైన ఒక నాలెడ్జ్ లేకపోవడమా మనకు తెలియదు. కానీ
సెంట్రల్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చే ట్యాక్స్ కి ఎందుకంత ఆశపడుతుందో నాకైతే అర్థమవుతుంది. పేద ప్రజల పానాలు గుప్పెట్లో ఎత్తుకొని బతుకుతున్నారు. వాళ్ళు తిండి లేక ఇది లేక బతికేటోళ్ళు కూడా ఫ్రీగా డబ్బులు వస్తాయంటే ఆశపడి బెట్టింగ్ యాప్స్ పెట్టి వాళ్ళ జీవితాంతం సంపాదించింది కూడా పోగొట్టుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకునే స్థితికి వచ్చింది ఈరోజు దేశంలో. అయినా కానీ దాని నుంచి వచ్చే ట్యాక్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఆశపడి దానిపైన నిషేధం విధించలేకపోతుందంటే నాకు బ్యాక్ సైడ్ ఇంత పెద్ద స్టోరీ ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. 14,000 కోట్ల కాదు, ఇది 1,00,000 కోట్ల దందా. పేద ప్రజల ప్రాణాలను బలంగా పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ మాకు పైసలు వస్తే చాలు, మీరు ఏమైపోయినా మాకు అవసరం లేదు అన్నట్టు ఇంత నీచంగా సెంట్రల్ గవర్నమెంట్ దిగజారిపోయి మిస్టర్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇంత నీచంగా దిగజారిపోయి ప్రజల ప్రాణాలను బలంగా పెట్టడంలో ఎంత పెద్ద దందా దాగుందనేది మీ అందరు ఊహాగానాలకి నేను వదిలేస్తున్నాను. సో మీరందరూ కూడా ప్రశ్నించాలి దీనిపైన. ప్రశ్నించకపోతే మనకి ఏది రాదు. ఈరోజు వేరే వాళ్ళ ఇంట్లో మీ చుట్టుపక్కల మీరు ఖచ్చితంగా వినుంటారు బెట్టింగ్ ద్వారా చనిపోయారని. మీ ఇంటి వరకు రావద్దంటే మీరు అందరూ ప్రశ్నించాల్సిన అవసరం 200% ఉంది.